వికసిత్ మార్కాపురం జిల్లాగా రూపుదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని 20 సూత్రాలు అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ అధికారులకు సూచించారు. మార్కాపురం జిల్లా కలెక్టరేట్ సమావేశ హాల్లో విద్యా, వైద్యం, అమృత్ జలజీవన్ మిషన్, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ వెలుగొండ ప్రాజెక్టు తదితర అంశాలపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. పర్యటించడం జరిగింది. ఎందుకంటే నాకు ఒక నమ్మకం, మార్కాపురం జిల్లా ఏర్పడబోతుంది. ఇక్కడ చారిత్రాత్మక వారసత్వ సంపద ఏదైతే ఉందో ఇక్కడ ఐడెంటిటీ నిలిపేటటువంటి అంశాలు కూడా ప్రభుత్వం దృష్టికి తెస్తే ఇక్కడ మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత ఈ అంశాలు పరిగణలోకి తీసుకొని వాటిని కూడా అభివృద్ధి చేయాలి. ముఖ్యంగా ఆసియాలోని అతిపెద్ద చెరువుగా ఉన్నటువంటి ఖమ్మం చెరువు దాన్ని పర్యాటక కేంద్రంగా చేస్తే ఒకవైపు శ్రీశైలంకి వెళ్ళేవారు, మహానందికి వెళ్ళేవారు అందరినీ కూడా అక్కడ రిసార్ట్స్ లాగా అక్కడ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయగలిగితే ఇవాళ నైట్ స్పెసిఫిక్ టైం 9 దాటిన తర్వాత శ్రీశైలంలో అలౌ చేయరు. వాళ్ళు ఎక్కడ ఉండాలి? ఒక పూట ఇక్కడ స్టే చేసేటడానికి అవకాశం కలగటానికి అక్కడికి కావాల్సిన మౌలిక సదుపాయాలు మన దగ్గర సరిగా లేవు. గ్రామం త్యాగరాయుల వారి యొక్క కుటుంబం యొక్క మూలాలు ఉన్నటువంటి గ్రామం, ఆ గ్రామం దగ్గరకు వెళ్ళటం జరిగింది. అక్కడ దీనావస్థలో ఉన్నటువంటి త్యాగరాయుల వారి విగ్రహాన్ని కూడా చూడటం జరిగింది, సందర్శించడం జరిగింది. అక్కడ టీటీడీ వారితోటి సమన్వయంతో కొన్ని కార్యక్రమాలు అప్పుడప్పుడు జరుగుతాయి అనేటటువంటి విషయాన్ని మేము తెలుసుకున్నాం. అదే టీటీడీని అనుసంధానం చేయడం ద్వారా త్యాగరాయుల వారి స్మృతివనాన్ని ఒకదాన్ని ఈ వెలుగొండ ప్రాజెక్టుకి దగ్గరగా, కాకర్ల గ్రామం అయితే కాకర్ల గ్రామమే కాకపోవచ్చు, వెలుగొండ ప్రాజెక్టు దగ్గర ఎక్కడైతే ఖాళీ ప్లేస్ ఉందో కొంచెం పర్యాటకంగా అభివృద్ధి చేసే దగ్గర ఆయన ప్రముఖులు ఉన్నటువంటి వివిధ రకాల ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలు ఇక్కడ ఉన్నాయి అనేటటువంటి మాట వ్యక్తులు ఉన్నారని చెప్పారు. వీరికి సంబంధించినటువంటి వాటిని కూడా ఎక్కడెక్కడ చారిత్రాత్మక వార సంపద ఇక్కడ పెంపొందించేటటువంటిది. అలాగే దేవాలయాలకి సంబంధించి కూడా ఇష్టకామేశ్వరి దేవాలయం, ఆ దేవాలయానికి సంబంధించినటువంటి మంచి చెడులు ఏ విధంగా దాన్ని మనం ప్రమోట్ చేసుకుని ఆ దేవాలయాన్ని ఏ విధంగా ఒక స్పిరిచువల్ టూరిజం కింద కూడా ఇక్కడ రంగనాయకుల స్వామివారి దేవాలయం, గిద్దలూరు దగ్గర నెమలి గుండం, అలాగే చెన్నకేశ్వర స్వామి దేవాలయం మార్కాపురము, ఇట్లాంటి దేవాలయం. ఎందుకంటే కొత్తగా ఏర్పడినటువంటి జిల్లా కాబట్టి స్పిరిచువల్గా, అలాగే ఇందాక చెప్తూ లక్షల సంవత్సరాల క్రితం పనిముట్లు వాడినటువంటి ఆనవాళ్ళు ఉన్నటువంటి ప్రాంతం ఇక్కడ ఈ యొక్క పశ్చిమ ప్రకాశంలో బయలుపడినవి ఇవి అనేటటువంటి అంశాలు చెప్తూ ఉన్నారు. ఇటువంటి అంశాలన్నీ కూడా మార్కాపురం జిల్లా అంటే వికసిత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం, స్వర్ణాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సంకల్పం. స్వర్ణాంధ్రని వికసిత భారత్లో భాగస్వామ్యం చేయాలని ముఖ్యమంత్రి గారు సంకల్పిస్తున్నారు. అలా విధంగా మార్కాపురం, వికసిత మార్కాపురం స్వర్ణాంధ్రలో భాగస్వామ్యం అయ్యేటటువంటి విధంగా ఒక అద్భుతమైనటువంటి ప్రాంతంగా దీన్ని తీర్చిదిద్దేదానికి కృషి చేయాల్సిన దానికి కావాల్సినటువంటి కార్యాచరణ. అలాగే ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యంగా 104, 108 రెస్పాన్స్ టైము, దానికి సంబంధించి మొన్న జరిగినటువంటి యాక్సిడెంట్ చాలా వేగంగా స్పందించి 108 నుంచి 29 మందిని ఒక 4 108లో ఇన్ టైంలో <15 minutesలో అక్కడికి తీసుకురావటం, 13-14 నిమిషాల లోపల హాస్పిటల్లోకి తీసుకొచ్చి మిగతా వాళ్ళని కాపాడుకునేటటువంటి ప్రయత్నం వేగంగా చేయటం మనం అప్రిషియేట్ చేయాలి. ఇటువంటి ప్రాంతం ఒక కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలు కూడా అంత వేగంగా స్పందించినటువంటి తీరు. అలాగే కొత్తగా నిర్మితమయ్యేటటువంటి వైద్యశాలకి సంబంధించి ఉన్నటువంటి అది ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ అయింది, మిగతా అది కంప్లీట్ కావటం, ఏ విధంగా దాని కార్యాచరణ అవుతుందనే అంశం మీద కూడా అధికారులతోటి మాట్లాడటం జరిగింది. పీఎం మాతృవందన యోజన కానీ, పీఎం బాల సురక్ష కార్యక్రమం కానీ, ఇటువంటి పథకాలు కేంద్ర ప్రభుత్వ పథకాలకి సంబంధించి అమలు తీరుకి సంబంధించిన వివరాలు సక్రమంగా సబ్మిట్ చేయమని అడగటం జరిగింది. వివరాలు అంత దీర్ఘకాలిక నీటి వనరుల లభ్యత, సస్టైనబుల్ వాటర్ రిసోర్సెస్ ఏదైతే ఉందో దాని ద్వారా సురక్షిత త్రాగునీరు ఇవ్వటం ద్వారా మాత్రమే ఇక్కడ ఫ్లోరైడ్ బాధితు నుంచి బయట వేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకదానికి అనుసంధానమైంది వెలుగొండ పూర్తి కావటము ఈ యొక్క జల్ జీవన్ మిషన్ అనేది, దాన్ని కూడా జాగ్రత్తగా కోఆర్డినేట్ చేసుకుని ఆ పని చేయమని చెప్తుంది. అమృతికి సంబంధించి అమృత్ 1లో ఈ ప్రాంతానికి సంబంధించి ఏ విధమైన కార్యక్రమాలు జరగలేదు. అమృత్ 2లో కనిగిరి, గిద్దలూరు ఈ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయా ప్రాంతాల్లో ఉండే ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించేటటువంటి విధంగా ప్రణాళికలు తయారు చేశామని అధికారులు చెప్పారు. వాటికి సంబంధించి లోతుగా కూడా మళ్ళీ చూస్తాం మేము. ఇట్లా ఇన్ని రకాల అంశాలు వీటన్నిటినీ కూడా ఇక్కడ వాళ్ళ సమీక్ష చేయటము, వాటి ద్వారా ఒక మంచి ఫలితాలని రాబోయే కాలంలో ఒక అత్యుత్తమైనటువంటి మానవులుగా విద్య ద్వారా ఇక్కడ ఉండేటటువంటి ఎవరైతే భవిష్యత్తు తరాలకి వచ్చేటువంటి విద్యార్థులను తీర్చిదిద్దటం, ఆరోగ్యవంతమైనటువంటి విధంగా యాస్పిరేషన్ బ్లాక్గా కూడా ఉంది.
ఎర్రగొండపల్లి దానికి సంబంధించి కూడా ఏ విధంగా మనము ప్రోగ్రెస్ తోటి ముందుకు వెళ్ళాలి, ఏ యొక్క అంశాలు మనం కన్సిడరేషన్ తీసుకోవాలి, ఏ ఇండికేటర్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలనే అంశాలన్నింటినీ కూడా చర్చించడం జరిగింది. అంటే చాలా తక్కువ జాయింట్ కలెక్టర్ గారికి, అధికారులందరికీ కూడా మరొకసారి కొత్త జిల్లాలో ఇక్కడ మార్కాపురం జిల్లాలో అవకాశం రావటం అంటే పనిచేయడానికి అవకాశం రావటం అంటే ఇక్కడ ప్రజల జీవితాలు వాళ్ళ తలరాతలు మార్చే దానిలో ప్రముఖ పాత్ర పోషించేటటువంటిది ఇక్కడ ఉండేటటువంటి ఎవరైతే ప్రభుత్వానికి సేవ చేస్తున్నటువంటి ఉద్యోగస్తులే అనేటటువంటి దాన్ని వారందరికీ కూడా తెలియజేస్తూ నేను ఈ యొక్క ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. మీకు